ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సేవ్ ద టైగర్స్ 3 సీజన్ 3 సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ సిరీస్ వచ్చేసరికి అయితే జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు వాచ్ అయితే చేసుకోవచ్చు. టోటల్‌గా 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ గురించి అయితే నాకు అడగకండి. ప్రతిసారి చెప్పేది సిరీస్‌లో చూసుకోవచ్చు. కమింగ్ టు ప్రీవియస్ సీజన్స్ అయితే కామెడీ, గ్రిప్పింగ్ కామెడీ కానీ, ఫ్యామిలీ పడే కష్టాలు, బాధలు కానీ ఇందులో లేవు. మొత్తం కూడా ఏదో నిజంగా చెప్పొద్దు కానీ లైక్ ఇంద్రుడు ఇంకేదో గుప్తుడు చిత్రగుప్తుడు ఏదో గుప్తా అనుకుంటే ఏదో ఒకటి యాడ్ చేసిరు కానీ వెన్నెల కిషోర్ కానీ కొంచెం నిజంగా చెప్పుకోవాలంటే కొంచెం మోకరీ లాగా అయితే అనిపించింది. హిందూ గాడ్స్ని అన్నట్టు ఆ డ్యాన్స్ కాడ కానీ ఆ డైలాగ్స్ కాడ కానీ ఇది ఆబ్వియస్గా కామెడీ అయినా సరే కూడా నాకైతే నచ్చలేదు. సిరీస్ కాన్సెప్ట్ ఇది వరల్డ్ 1 వరల్డ్ 2 అన్నట్టు మనకు ప్యారలల్ యూనివర్స్ని కూడా ఇక్కడ చూపించారన్నమాట. సో యాక్చువల్ చెప్పుకోవాలంటే వీళ్ళకి నాకు తెలిసిన కాడికి అంత ఎబిలిటీ అయితే ఉండకపోవచ్చా ఉండదు. ఆ స్క్రిప్చర్స్ సంబంధించిన కాన్సెప్ట్ తెలియదు కానీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడేసారు. లాజిక్ లేని సెన్స్ లేకుండా ఉంది. అండ్ నేను సేవ్ ద టైగర్స్ దేనికోసం అయితే చూసినానో కథ మొత్తం బిస్కెట్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, అసలు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ లేకుండా ఈ వరల్డ్ 1 సెకండ్ వరల్డ్ ఫస్ట్ వరల్డ్ అనుకోకుండా ఉన్న స్క్రిప్ట్‌తోనే గ్రౌండ్ టు రియాలిటీ ఉంటూనే లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీసుకొచ్చింటే బాగుండేది. అండ్ వరల్డ్ 2కెళ్ళినాక వీళ్ళు ఏం చేసిర్రు, ఇదేంది కథ, వీళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏం చేసిర్రు, అదే మీకు సాగదీసుకాడికి వెళ్ళిపోతుంది. పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అనిపించదు. ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోవచ్చు మీరు. ఎందుకంటే ఇట్లాంటివి మనం ఆల్రెడీ చాలా మూవీస్లో చూసినాము. నీలాంటి వాడు ఇంకొకడు ఉంటాడు, ఇంకొకటి వచ్చి నీ ఫ్యామిలీతో పాటు వాళ్ళు వేరే ఫ్యామిలీతో పాటు షిఫ్ట్ అయినప్పుడు ఎలా పరిస్థితులు వస్తాయి, ఎలా ఇబ్బంది పడతాయి అనే దాని మీద చూపించి దీని మీద మల్టిపుల్ క్యారెక్టర్ ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 ఫ్యామిలీస్కి సంబంధించిన డిఫరెంట్ చూపించారు. అది కూడా కొద్దిగా చూపిస్తారు, పెద్దగా ఇంపాక్ట్ఫుల్ కూడా అనిపించదు నాకు. సో ఈ అన్ని కారణాల వల్ల నాకైతే ఈసారి సీజన్ 3 స్కిప్ చేసుకుంటే సరిపోతానట్టు అయితే అనిపించదు. పెద్దగా మీకు ఏమంత అనిపించింది ఏంటంటే క్యారెక్టర్ డిఫరెంట్, ఇటు సైడ్ ఉన్న ఇటు సైడ్ చేంజ్ ఉంటుంది, అంతే పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఇక్కడలాగా వాళ్ళ వైఫ్స్ అవుతున్నారు సిమిలర్గా అయిపోతారు కాబట్టి నాకైతే పెద్దగా ఇంపాక్ట్లు అయితే ఏమి అనిపించలేదు. సో ఓవరాల్గా నేనైతే ఒకటే రేటింగ్స్ ఇస్తున్నాను, ఏంటంటే మాత్రమే 1.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఎందుకు అలా అంటే మాత్రమే 1.75 ఎందుకు ఇస్తున్నా అంటే తక్కువ అడుగుతారు కాబట్టి ఎందుకు ఇస్తున్నా అంటే మాత్రం ఫస్ట్ ఏంటంటే హిందూ దేవుళ్ళకి మోకరిలాగా అనిపించింది. హాస్యపరంగా చేస్తున్నట్టు, కామెడీ పరంగా చేస్తున్నట్టు లాగా అనిపించింది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మీద ఏమంటారు ఇంద్రలోకంలో పెట్టినట్టు అది పెద్ద మైనస్ అనిపించింది నాకు. సెకండ్ ఇది ఏంటంటే స్టోరీలో గ్రిప్పింగ్ పాయింట్స్ ఏం లేవు. వరల్డ్ 1 వరల్డ్ 2 ఎక్స్పెరిమెంట్ లాగా అన్నారు. నాకైతే పెద్దగా సెన్స్ అనిపించలేదు. వేరే స్టోరీ ఉండింటే కూడా బాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళం కానీ ఇది అసలు సెన్స్ అనిపించలేదు కాబట్టి తక్కువ రేటింగ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. స్టోరీ యాక్టర్స్ పరంగా అయితే మాత్రమే ప్రీవియస్ దాంట్లో ఎలా అయితే యాక్టింగ్ చేశారు దీంట్లో కూడా సేమ్ అదే యాక్టింగ్ అదే పర్ఫార్మెన్స్ చేశారు. సో అదొక నాకైతే ప్రాబ్లం లేదు. సినిమాగ్రఫీ కానీ ఎడిటింగ్ అనేది అంతా కూడా బాగానే ఉంది. అదే దానివల్ల ఎక్కువ రేటింగ్ వేసుకుంటాను, అంత ఇంకేం లేదు. మోస్ట్లీ నేనైతే మాత్రం చూసినప్పుడు ఒక 50 స్కిప్ చేసుకోవచ్చు. దీనికంటే 1, 2 బెటర్ అనిపించింది నాకైతే. ఇదేనమాట నా ఒపీనియన్, నా రివ్యూ. నచ్చింది, మంచిగా అనిపించింది, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.